హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యపై కోపంతో ఉన్న మహాదేవయ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మీడియా వాళ్ళైతే మహాదేవయ్య ఇంటికి వచ్చి చిన్న కొడుకు పిలవండి అని చెప్తారు. దీనికి మహాదేవయ్య పెద్ద కొడుకు వచ్చి సత్య క్రిష్ ఇంట్లో లేరు, కనిపించట్లేదు అని చెప్తుంది. దీనికి దేవమ్మ షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది, ఏం మాట్లాడలేకపోతుంది. అదేంటి ఇంట్లో లేకపోవడం ఏంటి, మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా అని మీడియా వాళ్ళు మహాదేవిని అడుగుతూ ఉంటారు. దీనికి మహాదేవికి చాలా కోపం వస్తుంది, చిరాకు పడుతూ ఉంటాడు. అసలు వీళ్ళతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అసలు ఈ సత్య ఉందే అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మీ అబ్బాయి మీ కోడలు ఎక్కడ, వాళ్ళు మీరు వేరుగా ఉంటున్నారా లేదా మీరు వాళ్ళని విరగొట్టారా, మీ ఇద్దరికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అలాంటిదేం లేదు, వాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు కదా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్రశ్న అడగండి అని దేవమ్మ అంటూ ఉంటుంది. లేదు మేడం, మేము మీ చిన్న కొడుకులతో మాట్లాడాలి, తను పిలవండి, ఎక్కడున్నా రమ్మని చెప్పండి అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. దీనికి మహాదేవయ్య దేవమ్మ ఇద్దరు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. మీరేం మాట్లాడట్లేదేంటి అంటే మీ చిన్న కొడుకు మీరు టార్చర్ పెడుతున్నారా, వేధిస్తున్నారా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంకా మహాదేవయ్యకి అయితే చాలా కోపం వస్తుంది. ఆ సత్య క్రిష్ ఎక్కడున్నా చంపి పాడేయండి అని చెప్తూ ఉంటాడు. ఇంతలో సత్య కొబ్బరికాయ పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అదిగో వస్తున్నారయ్యా వస్తున్నారు అని దేవమ్మ అంటుంది. ఇంకా దేవమ్మ కోపంతో ఎక్కడికి వెళ్ళావో చెప్పకుండా అని సత్యని అడుగుతూ ఉంటుంది. సత్య వెనకాలే క్రిష్ కూడా వస్తాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అని క్రిష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.